గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి మీలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు. కేసులు పెట్టడంలే, నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతామనే పదం మాత్రం ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? గంటన్నర. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైకి.